Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఇంగ్లీష్ సంబంధించి ఓకేనా ఏపీ టెట్ ఓకేనా ఏపీ టెట్ ఎగ్జామ్ ఇంగ్లీష్ సంబంధించి మీకు ఏంటంటే ఎవరెవరైతే ఈ ఇంగ్లీష్లో 24+ మార్క్స్ సాధించాలనుకుంటున్నారో ఓకేనా ఎవరెవరైతే ఇంగ్లీష్లో ఓకేనా ఏపీ టెట్ ఇంగ్లీష్లో 24+ మార్క్స్ అన్నమాట 24 కంటే ఎక్కువ మార్క్స్ సాధించాలనుకుంటున్నారో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఓకేనా. నేను ఈ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే పేపర్ 1 అయినా సరే పేపర్ 2 అయినా సరే అంటే ఎస్జిటి వాళ్ళైనా సరే ఎస్ఏ వాళ్ళైనా సరే అసలు మీకు ఇంగ్లీష్లో ఏ టాపిక్ నుంచి మీకు కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. ఈ టాపిక్ చదివితే 1 మార్క్ వచ్చినట్టే, ఈ టాపిక్ చదివితే 1 మార్క్ వచ్చినట్టే, అలా కొన్ని టాపిక్స్ ఉంటాయి కదా. ఆ టాపిక్స్ మొత్తం నేను ఇప్పుడు ఏమేమి వస్తాయో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా. మనకు ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది నాన్న ఓకేనా, చాలా తక్కువ టైం అంటే మనకు ఒక 1 మంత్ కూడా లేదనమాట ఇప్పుడు ఓకేనా. సరిగ్గా చూసుకుంటే 1 మంత్ కూడా లేదు కాబట్టి ఈ తక్కువ టైంలో మనము 24+ మార్క్స్ మనం ఎట్లా సాధించాలి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కొంతమంది స్టూడెంట్స్ ఏమడుగుతున్నారు అంటే సార్ మేము ఆల్రెడీ మీ కోర్సు తీసుకున్నాము, కోర్సు తీసుకున్న తర్వాత మాకేంటంటే చాలా టాపిక్స్ ఉన్నాయి అందులో, సో ఏ టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అడుగుతున్నారు చాలామంది. సో నేను దానికోసం ఏం చేస్తున్నాను అంటే కొన్ని టాపిక్స్ చదివితే కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి అందులో నుంచి. మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా సరే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా సరే కొన్ని టాపిక్స్ చదివితే కంపల్సరీ క్వశ్చన్స్ రాను ఈజీగా 24+ మార్క్స్ వచ్చే ఛాయిస్ ఉంది ఓకేనా. కాబట్టి ఆ టాపిక్స్ ఏంటో మనము క్లియర్ కట్గా చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఓకేనా. మనం లేట్ చేయకుండా ఆ టాపిక్స్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి చూడండి అన్న, మీకు టాపిక్స్లో వెళ్ళే ముందు మీకు ఆల్రెడీ చూడండి ఇక్కడ ఎవరెవరైతే నా కోర్స్ ఇంకా యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సు తీసుకోలేదో మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి కోర్సు తీసుకోండి. ఫస్ట్ ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు డిఎస్సి టెట్ కోర్సెస్ అని కనిపిస్తుంది అక్కడ యాప్ ఓపెన్ అయిన తర్వాత అది ఓపెన్ చేయండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి నాన్న ఫస్ట్ మీరు ఓకేనా. ఫ్రీ డెమో క్లాసులు చూడండి, ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఇది మీకు ఏంటంటే కంప్లీట్ గ్రామర్ అండ్ ఒకాబులరీ, కంప్లీట్ గ్రామర్ ఒకాబులరీ ఫుల్గా కవర్ చేసి పెట్టాను కాబట్టి మీరు అక్కడ కోర్సుని కంప్లీట్ కోర్సు చూడవచ్చు అనమాట ఓకేనా. నెక్స్ట్ టెట్ డిఎస్సి రెండు కలిపి కావాలనుకుంటే 3 months వ్యాలిడిటీకి 299 అండి, 6 months వ్యాలిడిటీకి 399 అండి. ప్రతి టాపిక్ మీకు డీటెయిల్గా నీట్గా ఉంటుంది, బట్టిచ్చే విధానం అస్సలే ఉండదు. మీకు ఎంత ఇంగ్లీష్లో ఏం నాలెడ్జ్ లేకపోయినా సరే, జీరో నాలెడ్జ్ అయినా సరే మీరు ఈజీగా గెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు నాన్న ఓకేనా. మీకు యాప్ గురించి ఏమి ఇష్యూస్ ఉన్నా సరే ఈ నెంబర్కు డయల్ చేయండి 9985317597. మీకు ఒకవేళ ఫోన్పే నా మొబైల్లో లేదు సార్ అన్నప్పుడు కూడా మీరు ఇక్కడ ఈ నెంబర్కు డయల్ చేసి ఫోన్పే కొట్టేయండి, నేను డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చేస్తాను ఓకేనా. కాబట్టి తక్కువ టైంలో మీరు తీసుకొని నా కోర్సు తీసుకొని నేను చెప్పే టాపిక్స్ విన్నారు అనుకోండి ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి నాన్న ఓకేనా. రైట్, మనం ఇప్పుడు లేట్ చేయకుండా అసలు ఏ టాపిక్స్ మీద ఓకేనా ఏ టాపిక్స్ మీద మనకు కంపల్సరీ క్వశ్చన్స్ వస్తున్నాయో వాటన్నిటిని క్లియర్ కట్గా చూసుకుంటూ వెళ్దాం. రైట్, మీకు నేను ఏం చేస్తాను అంటే సో పేపర్ ఓకేనా, పేపర్ ఓపెన్ చేస్తాను ఫస్ట్ ఫోన్లో, పేపర్ ఓపెన్ చేసి ప్రతి క్వశ్చన్ అనమాట. సో నెంబర్ కూడా మిస్ కాదు నాన్న. మనకు ఈ టెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే పేపర్ 1 అయినా సరే పేపర్ 2 అయినా సరే మీకు నెంబర్ కూడా మిస్ కాదనమాట. అంటే 64th క్వశ్చన్ ఏ టాపిక్ అయితే ఉంటుందో మళ్ళీ 64th క్వశ్చన్ అదే టాపిక్ వస్తుంది అనమాట ఓకేనా. నెక్స్ట్ 90th క్వశ్చన్ ఏ టాపిక్ మీద అయితే వస్తుందో మళ్ళీ 19th క్వశ్చన్ నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్లో కూడా అదే టాపిక్ మీద క్వశ్చన్ వస్తుంది. అంటే క్వశ్చన్ నెంబర్ కూడా మారదనమాట. కాబట్టి మీరు కనుక సరిగ్గా ప్రిపేర్ అయితే ఇప్పుడు నేను చెప్పే ఇంపార్టెంట్ టాపిక్ సరిగ్గా ప్రిపేర్ అవుతే ఈజీగా స్కోర్ చేసి పడేయచ్చు ఓకేనా. మనం ఫస్ట్ పేపర్ 1 చూద్దామా. రైట్, చూడండి ఇక్కడ నేను ఇప్పుడు పేపర్ 1 ఓపెన్ చేస్తున్నాను. పేపర్ 1 ఓపెన్ చేసి ఫస్ట్ క్వశ్చన్ నుంచి అనమాట ఓకేనా. మనకి దేని మీద క్వశ్చన్స్ వస్తున్నాయో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ చూడండి ఫస్ట్ ఓకేనా. సో మనకు 61 రైట్, మీకు మెథడాలజీ కానీ ఓకేనా మనకు అవి ఎక్స్ప్లెయిన్ చేయను, నేను ఓన్లీ గ్రామర్ అండ్ ఒకాబులరీ మాత్రమే చెప్తాను. ఎందుకంటే మనకు 24 మార్క్స్ గ్రామర్ ఒకాబులరీ కదా, మనం డీల్ చేసేది ఓన్లీ గ్రామర్ ఒకాబులరీ కాబట్టి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. రైట్, ఈ నెంబర్కి ఇవ్వకుండా పర్వాలేదు. చూడండి ఇక్కడ ఫస్ట్ ఓకేనా. సో మీకు క్వశ్చన్ ఏంటంటే చూడన్నా ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ మీద ఇచ్చారు నాన్న, ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఓకేనా, ఫిల్ ఇన్ ద బ్లాంక్ నాన్న. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ నాన్న, ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనగానే మీరు జనరల్ ఇందులో ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ క్లాస్ మీద ఇచ్చారు నాన్న, ఇఫ్ క్లాస్ ఓకేనా. మీకు క్లాసెస్ తెలుసు కదా, ఇఫ్ క్లాస్ మీద క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. రైట్, అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనేది మనకి ఏమవుతుందంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనేది టెన్స్ బేస్ చేసుకొని రావచ్చు, ఇఫ్ క్లాస్ని బేస్ చేసుకొని రావచ్చు,
సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ బేస్ చేసుకొని కావచ్చు, యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ బేస్ చేసుకొని కావచ్చు. ఫిల్ ఇన్ ద బ్లాంక్ అన్నప్పుడు అదొక టాపిక్ కాదు, క్వశ్చన్స్ని అడగడానికి అదొక వే అన్నమాట, అదొక దారి. క్వశ్చన్స్ని మీ గ్రామాటికల్ స్కిల్స్ని, వొకాబులరీ స్కిల్స్ని టెస్ట్ చేయడానికి అదొక దారి అనమాట. కాబట్టి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే మీ టెన్స్ టాపిక్ కానీ, యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ కానీ, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ కానీ ఇవన్నిటి మీద పట్టు అనేది ఉండాలి కంపల్సరీ. ఇందులో మీకు ఇఫ్ క్లాస్ మీద ఇచ్చారనమాట. కాబట్టి ఇఫ్ క్లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ నన్ను ఇఫ్ క్లాస్. ఓకేనా, కండిషనల్ సెంటెన్స్ అంటాం కదా అదనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అన్న చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మనకు కంపల్సరీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ దేని మీద ఇచ్చారు అంటే చూడండి, ఇక్కడ మనకు మళ్ళీ బ్లాంక్. ఓకేనా, మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్ దేని బేస్ చేసుకొని ఇచ్చారంటే టెన్స్ బేస్ చేసుకొని ఇచ్చారు నాన్న. టెన్స్ బేస్ చేసుకొని, ఓకేనా, టెన్స్ యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఇచ్చారు నాన్న. ఓకేనా, టెన్స్ యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఇచ్చారు. టెన్స్ యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఇచ్చారు. ఓకేనా, ఇది మీకు రీసెంట్ పేపర్. ఓకేనా, మనకు ఫిబ్రవరిలో జరిగిన పేపర్ అనమాట. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ వన్ మనకి ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుతున్నారు అంటే చూడండి నాన్న, చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ నాన్న. ఓకేనా, గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ నాన్న. రైట్, సో గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నప్పుడు ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నాన్న. గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అంటే ఏం చేస్తారంటే వాడు మీకు 4 సెంటెన్స్లు ఇస్తాడు. 4 సెంటెన్స్లు ఇచ్చి ఏ సెంటెన్స్ గ్రామాటికల్గా కరెక్ట్ ఉంది అని అడుగుతూ ఉంటాడు. రైట్, అయితే మనకు ఇది దేని బేస్ చేసుకొని వచ్చింది? ఇది మనకు దేని బేస్ చేసుకొని వచ్చిందంటే నౌన్స్ టాపిక్, నౌన్స్ అండ్ అడ్జెక్టివ్స్ అనే టాపిక్ని బేస్ చేసుకొని వచ్చింది నాన్న. కాబట్టి మీకు నౌన్స్ అడ్జెక్టివ్స్ మీద కంపల్సరీ పట్టు ఉండాలి. ఓకేనా, నేను చూడండి నా యాప్లో నా కోర్సులో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను నాన్న. మీరు కనుక మీరు ఇప్పుడు కోర్స్ తీసుకున్నా సరే ఏం పోయేదేం ఉండదు అక్కడ. ఓకేనా, మీరు డైలీ 3 hours చదివారు అనుకోండి, అప్పుడు మీకు ఈజీగా సబ్జెక్ట్ని కవర్ చేయొచ్చు నాన్న. ఓకేనా, డైలీ ఇప్పుడు కోర్సు తీసుకోండి, మీరు డైలీ 3 hours చదివారు అంటే మ్యాక్సిమం సబ్జెక్ట్ కవర్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో నేను ఏవేవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తున్నానో ఆ టాపిక్స్ అన్ని చూశారు అంటే నా కోర్సు తీసుకోండి, మొత్తం చూడకపోయినా సరే ఇప్పుడు నేను ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నానో ఆ టాపిక్ చూసినా సరే మీకు ఈజీగా బెస్ట్ స్కోర్ అనేది వస్తుంది నాన్న. ఓకేనా, రైట్, ఇది ఒకటి. రైట్, ఇది మనకు నౌన్ అడ్జెక్టివ్ని బేస్ చేసుకుని 4 సెంటెన్స్లు ఇస్తాడు, అందులో రైట్ ఏదో మనం కనిపెట్టాలి. ఓకేనా, ఇది ఒక క్వశ్చన్ నాన్న. రైట్, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇంకో క్వశ్చన్ మనకి ఏంటంటే చూడండి నాన్న, మనకు రైట్ చూడండి నాన్న. నెక్స్ట్ మనకి ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ నాన్న. దీని మీద కంపల్సరీ క్వశ్చన్ నాన్న. చాలా సింపుల్ టాపిక్ నాన్న, చాలా అంటే చాలా సింపుల్ టాపిక్. ఓకేనా, క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్, క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ నాన్న. చాలా అంటే చాలా సింపుల్ టాపిక్. మీకు అసెర్టివ్ సెంటెన్సెస్, డిక్లరేటివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఓకేనా, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ చెప్పాను కదా ఆ టాపిక్ నాన్న. ఎవరైతే నా కోర్సు తీసుకొని ఆ టాపిక్ విన్నారో మీకు 1 మార్క్ వచ్చినట్టే, 1 మార్క్ వచ్చినట్టే. చాలా అంటే చాలా సింపుల్. క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే చూడండి, ఇక్కడ మనకు సింపుల్గా మనకి ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడు చెప్తాను చూడండి అన్న. ఎలా అడుగుతాడు అంటే వాడు క్వశ్చన్ మీకు ఇంటరోగేటివ్ సెంటెన్స్, ఓకేనా, క్వశ్చన్ మార్క్ అనేది ఏ సెంటెన్స్ పెడతామని అడుగుతాడు. ఇంటరోగేటివ్ సెంటెన్స్కి కదా, ఇంటరోగేటివ్ అంటే క్వశ్చనే కదా, అట్లా అనమాట. ఓకేనా, నెక్స్ట్ స్ట్రాంగ్ ఎమోషన్, సడన్ ఎమోషన్, సడన్ ఫీలింగ్స్ ఏ సెంటెన్స్ చెప్తాయి అంటాడు. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లు చెప్తాయి. ఓకే, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్స్ ఎలాంటి సెంటెన్సెస్ ప్రొవైడ్ చేస్తాయి అంటాడు. ఏం ప్రొవైడ్ చేస్తాయి చెప్పండి మనకు సింపుల్గా. ఇక్కడ ఏం ప్రొవైడ్ చేస్తాయి అంటే అక్కడ మనకు డిక్లరేటివ్ లేకపోతే అసెర్టివ్ సెంటెన్స్లు అంటాం కదా, అవి మనకు ప్రొవైడ్ చేస్తాయి. మీకు ఈ టాపిక్ నేను యూట్యూబ్లో ఫ్రీగా కూడా పెట్టాను. యూట్యూబ్లో కిందకి వెళ్ళండి, అక్కడ వీడియోస్లో ఫ్రీగా కూడా పెట్టాను, అవి కూడా చూసుకోవచ్చు మీరు. ఓకేనా, ఇది ఒకటి. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మనకి దేని మీద అంటే పంక్చువేషన్ మార్క్స్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ దేని మీద మనకు పంక్చువేషన్ మార్క్స్. పంక్చువేషన్ మార్క్స్ మీద కంపల్సరీ క్వశ్చన్ నాన్న. పంక్చువేషన్ మార్క్స్ మీద కంపల్సరీ క్వశ్చన్. ఓకేనా, మీకు క్వశ్చన్ మార్క్, పంక్చువేషన్ మార్క్స్ అంటే తెలుసు కదా. సో క్వశ్చన్ మార్క్ ఉంటుంది, కామా ఉంటుంది, ఫుల్ స్టాప్ ఉంటుంది, ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుంది, సెమీకోలన్ ఉంటుంది, కోలన్ ఉంటుంది. ఓకేనా, నేను అక్కడ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను నా కోర్సులో పంక్చువేషన్ టాపిక్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను, కాబట్టి మీరు అది చూస్తే సరిపోతుంది. ఓకేనా, అది రైట్. నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఏంటంటే డిక్షనరీ నాన్న. డిక్షనరీ స్కిల్స్ నాన్న. చూడండి, ఇది చాలా అంటే చాలా సింపుల్ నాన్న. డిక్షనరీ స్కిల్స్ అంటే ఏం లేదండి. చూడండి, ఇక్కడ మనకు ఒక 4 వర్డ్స్ ఇస్తాను నాన్న. 4 వర్డ్స్ ఇచ్చేసి ఆ 4 వర్డ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనము అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి, అంతే సింపుల్. నేను ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. ఓకేనా, మీరు ఏం చేయాలి అంటే చూడండి, ఇక్కడ మీరు నా కోర్స్ తీసుకొని ప్రీవియస్ పేపర్స్ అన్నీ చూడాలి కంపల్సరీ. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ నుంచి మనకు అవే కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని ఇంకో క్వశ్చన్ వచ్చే ఛాయిస్ ఉంటుంది నాన్న. కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ చూడడం మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రీవియస్ క్వశ్చన్ చూడడానికి ట్రై చేయండి. నా యాప్లో చాలా పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను, ఫ్రీగానే పెట్టాను నాన్న, యాప్లో పెట్టాను. నెక్స్ట్ మీకు అక్కడ యూట్యూబ్లో మీకు అయితే చాలా వీడియోస్ పెట్టాను, కొన్ని కాన్సెప్ట్స్ పెట్టాను. ఓకేనా, కొన్ని పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టాను. కోర్సు తీసుకోవడమే కాదు, ఈ ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూడండి అనమాట. ఓకేనా, క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేస్తామో అర్థమవుతుంది అక్కడ. ఓకేనా, నెక్స్ట్
నెక్స్ట్ మనకి ఏంటంటే చూడండి లింకర్స్ నాన్న, చూడండి లింకర్స్, చూడండి ఇక్కడ లింకర్స్ మీద కూడా మనకు కంపల్సరీ టాపిక్ నాన్న. ఓకే, లింకర్స్ అండ్ బట్ దేర్ ఫోర్ సో. ఓకే, నెక్స్ట్ కానీ ఇవన్నీ లింకర్స్ ఉంటాయి. ఏమి చెప్పాను, టాపిక్ చెప్పాను, యూట్యూబ్లో చెప్పాను, మనకి యాప్లో కూడా ఉంది నాన్న. ఓకే, లింకర్స్ ఇండికేటర్స్ అంటూ ఉంటాం వీటిని, రైట్, అది రైట్. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ మనకి ఏంటంటే నెక్స్ట్ మనకి ఏంటిది అంటే చూడండి సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ నాన్న. ఇది మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నాన్న, రైట్. సింపుల్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్, చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా, సింపుల్ సెంటెన్సెస్, కాంపౌండ్ సెంటెన్సెస్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటాం. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్ అనమాట. ఓకేనా, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ మీద మీకు కంపల్సరీ క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకేనా, సింపుల్ సెంటెన్స్ అంటే ఓన్లీ ఒకటే ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది, కాంపౌండ్ సెంటెన్స్ అంటే 2 ఇండిపెండెంట్ క్లాసెస్ ఉంటాయి, కాంప్లెక్స్ అంటే ఒక ఇండిపెండెంట్ ఉంటుంది, 1 or 2 డిపెండెంట్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, దీని మీద కంపల్సరీ క్వశ్చన్. నెక్స్ట్ చూడనా, అంటే ఏమంటున్నానంటే ఏ సెంటెన్స్ కింది వాటిలో ఏ సెంటెన్స్ సింపుల్ సెంటెన్స్, 4 సెంటెన్స్లు ఇస్తాడు, కింది వాటిలో ఏది సింపుల్, ఏది కాంపౌండ్, ఏది కాంప్లెక్స్ అట్లా అడుగుతూ ఉంటాను నాన్న, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ మనకి ఏమొచ్చింది అంటే చూడండి మీకు ప్రొనౌన్స్ మీద నాన్న, రైట్. చూడండి ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అడిగిండు. అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటిది అని అడుగుతున్నాను. చూడండి ఇక్కడ మనకు ప్రొనౌన్, ఓకేనా, ప్రొనౌన్ యొక్క టైప్స్ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకేనా, ప్రొనౌన్ యొక్క టైప్స్ పర్సనల్ ప్రొనౌన్స్ ఉంటాయి, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఉంటాయి, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ ఉంటాయి, ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ ఉంటాయి, ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఉంటాయి. ఓకేనా, రిలేటివ్ ప్రొనౌన్స్ ఉంటాయి, రెసిప్రోకల్ ప్రొనౌన్స్ ఉంటాయి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఉంటాయి. ఓకేనా, ఎంఫాటిక్ ప్రొనౌన్స్ ఉంటాయి, ఇవన్నీ ప్రొనౌన్స్ ఉంటాయి నాన్న. అయితే ప్రొనౌన్స్ టైప్స్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇది ఏ టైప్ అవుతుంది, ఒక ప్రొనౌన్ చూడగానే ఈ ప్రొనౌన్ అనేది మనకు ఏ టైప్ అవుతుందో కనిపెట్టడం ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ప్రొనౌన్స్ టైప్స్ మీద కూడా మనకు కంపల్సరీ క్వశ్చన్స్ ఇస్తున్నారు, కాబట్టి అది జాగ్రత్తగా చూసుకున్నాను. ప్రొనౌన్స్ టైప్స్ చాలా ఇంపార్టెంట్. సో మనకు ప్రొనౌన్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్, రైట్. చూడండి ఇక్కడ మనకు నెక్స్ట్ ఏం అడుగుతున్నారంటే చూస్ ద కరెక్ట్ ఇంటర్జెక్షన్ టు కన్వే ఎక్సైట్మెంట్ ఆర్ హ్యాపీనెస్. చూడండి ఇక్కడ మనకు క్వశ్చన్ దేని మీద ఇచ్చారు అంటే ఇంటర్జెక్షన్ మీద ఇచ్చారు నాన్న. అంటే ఇంటర్జెక్షన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నాన్న. ఓకేనా, సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద మీకు కంపల్సరీ క్వశ్చన్ అయితే వస్తుంది నాన్న. అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మీనింగ్ ఏం చెప్పండి. ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో వర్డ్ అండర్లైన్ చేస్తాడు, ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో వర్డ్ అండర్లైన్ చేసి ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది అంటే ఇది నౌన్ అవుతుందా, ప్రొనౌన్ అవుతుందా, అడ్జెక్టివ్ అవుతుందా, వెర్బ్ అవుతుందా, యాడ్వర్బ్ అవుతుందా, ప్రిపోజిషన్ అవుతుందా, కంజంక్షన్ అవుతుందా, ఇంటర్జెక్షన్ అవుతుందా, ఏమవుతుందో అడుగుతాడు అనమాట. ఈ టాపిక్ నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మన టాపిక్ ఉంటుంది ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి మన యాప్లో, కాబట్టి తీసుకోండి. ఓకేనా, ఇది మనకి ఇంటర్జెక్షన్ గురించి అడిగారు నాన్న, రైట్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్. ఓకేనా, నెక్స్ట్ వన్ మనకి ఏంటంటే మీకు ఏమడుతున్నాడు అంటే ఫ్రేజల్ వర్బ్ నాన్న. చూడండి ఇక్కడ మీకు ఫ్రేజల్ వర్బ్ అనేది కూడా అడుగుతున్నాను నాన్న. మనకి ఇడియమ్స్ అడుగుతూ ఉంటారు, ఫ్రేజల్ వర్బ్స్ అడుగుతూ ఉంటారు నాన్న జనరల్గా, రైట్. ఫ్రేజల్ వర్బ్ అనేది ఏంటంటే మనకి ఇది వొకాబులరీ బేస్డ్ కాన్సెప్ట్ నాన్న. మన ఈ వొకాబులరీ ఎట్లా ఉంటుందంటే ఎన్ని చదివినా సరే వాడు ఎట్నో ఇస్తూ ఉంటాడు, కొత్త కొత్తగా కూడా ఇస్తూ ఉంటాడు. మన అదృష్టం కాబట్టి మనం చదివిన దాంట్లో నుంచి వస్తాయి, లేకపోతే కొత్త వాటి నుంచి వస్తాయి. మీరు దీనికోసం ఏం చేయాలంటే అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ రిఫర్ చేయాలి నాన్న ఫ్రేజల్ వర్బ్స్ కోసం. ఎందుకంటే ఎట్లా వస్తాయి తెలియదు కాబట్టి ప్రీవియస్ బాగా రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని చూసుకుంటే అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రేజల్ వర్బ్ అన్నప్పుడు మనం చాలా మాక్సిమం మీనింగ్ అనేది గెస్ చేయొచ్చు అనమాట, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా, ఇడియమ్స్ రావచ్చు, ఫ్రేజల్ వర్బ్స్ రావచ్చు నాన్న. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ మనకి ఏంటంటే చూడండి ఇక్కడ మనకు మీకు అలా టైప్స్ ఆఫ్ సెంటెన్స్ చెప్పినా కదా, రైట్. నెక్స్ట్ వన్ మనకి ఏంటంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ నాన్న. చూడండి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ లైవ్ క్లాస్ తీసుకున్నాను నాన్న. ఓకేనా, నేను ఈ టాపిక్ మీద లైవ్ క్లాస్ తీసుకున్నా. మీకు లైవ్ క్లాస్ ఓపెన్ చేయండి, ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో మీరు ఆ క్లాస్ ఓపెన్ చేయండి, లైవ్ క్లాస్లో ఓపెన్ చేయండి నాన్న. డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఈజీగా మీకు ఏం నాలెడ్జ్ లేకపోయినా సరే ఈ టాపిక్ మీద ఈజీగా నేర్చుకునే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అన్న. చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్. డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద క్వశ్చన్ లేకుండా మీ పేపర్ అనేది ఉండదు. ఓకేనా, డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద క్వశ్చన్ లేకుండా మీ పేపర్ అనేది ఉండదు. కాబట్టి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకేనా, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కంపల్సరీ క్వశ్చన్. పేపర్ 1 పేపర్ 2 అయినా కామన్గా ఉంటాయి. పేపర్ 1 పేపర్ 2 మ్యాక్సిమం కామన్ అయినా, అన్ని కామనే. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్ మనకి ఏమి ఇచ్చాడు అంటే జరుగుతూ చూడండి నాన్న. నెక్స్ట్ వన్ మనకు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ నాన్న. చూడండి ఇక్కడ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నాన్న, రైట్. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది మనకి జనరల్గా ఎలా ఉంటుంది అంటే చూడండి ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బేస్ చేసుకుని అడుగుతాను నాన్న. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడగొచ్చు, ఓకేనా, స్పాటింగ్ ఎర్రర్ అడగొచ్చు, ఇవి ఎట్లయినా సరే అడుగుతూ ఉంటారు అనమాట. ఓకేనా, స్పాటింగ్ ఎర్రర్స్. ఓకేనా, అంటే స్పాటింగ్ ఎర్రర్స్లో కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కానీ మనకు ఈ టాపిక్ మీద కంపల్సరీ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకేనా, సో మనకు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కాన్కర్డ్ అంటాం, దీన్నే ఏమంటాం చెప్పండి, కాన్కర్డ్ అంటాం, రైట్.
ఈ టాపిక్ మీద కంపల్సరీ క్వశ్చన్స్ అయితే వస్తాయి. నేను ఆల్రెడీ మీకు ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ మీకు ఏవేవైతే కంపల్సరీ క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ ఉంటాయి కదా, అవన్నీ యూట్యూబ్లోనే పెట్టాను నేను అక్కడ. మీరు అవి చూడండి, కోర్సు చూసిన వాళ్ళు మళ్ళీ ఇవి కూడా చూసుకుంటూ వెళ్ళాలి నాన్న. ఫాస్ట్ పెట్టుకోండి కొంచెం, ఓకేనా? అది రైట్. ఇది కంపల్సరీ నా సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ మీద మీకు కంపల్సరీ క్వశ్చన్, ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ, రైట్. నెక్స్ట్ వన్ నాన్న. నెక్స్ట్ వన్ మనకి ఏంటంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నాన్న. చూడండి ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇది కూడా మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటాం. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటే ఏంటంటే కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చి ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఒకటే వర్డ్లో రీప్లేస్ చేయమని అడుగుతాను నాన్న. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇస్తాడు, ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఒకటే వర్డ్లో రీప్లేస్ చేయమని అడుగుతాడు. కాబట్టి ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ నాన్న, ఓకేనా? కంపల్సరీ క్వశ్చన్, రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, నెక్స్ట్ మనకి ఏంటంటే చూడండి ఇక్కడ మనకు స్పెల్లింగ్స్ నాన్న. చూడండి ఆ స్పెల్లింగ్స్ అనేది మనకి ఏంటంటే చూడండి, నేను ఇది స్పెల్లింగ్స్ నా దాంట్లో యాక్చువల్గా పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే జనరల్ చూడండి, మీరు పెడితే అవి మాత్రమే చూసుకుంటారు. ఎందుకంటే స్పెల్లింగ్ అనేది ఎట్లా అంటే ఏ వర్డ్ కనిపించినా సరే ఇంగ్లీష్లో ఆ వర్డ్ మీ మైండ్లో ఉండాలి అంతే. ప్రీవియస్ క్వశ్చన్స్ నేను చెప్తున్నా కదా, అన్ని ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ మీరు చూసుకుంటూ వెళ్తూ ఉండాలి అన్న. ఎందుకంటే స్పెల్లింగ్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి స్పెల్లింగ్స్, ఓకేనా? కంపల్సరీ క్వశ్చన్. స్పెల్లింగ్స్ మీద క్వశ్చన్ లేకుండా మనకు పేపర్ అనేది ఉండదు. ఒకసారి ఏమడిగినంటే ఒక ఎగ్జామ్లో క్యాలీఫ్లవర్ స్పెల్లింగ్ అడిగినానా, అంటే మనం రెస్ట్రిక్ట్ కావద్దు అనమాట, ఇవే చదవాలి అని. వొకాబులరీ ఎలా ఉంటుంది అంటే ఎక్కడి నుంచైనా రావచ్చు అనమాట క్వశ్చన్, ఓకేనా? అది రైట్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, నెక్స్ట్ వన్ మనకి ఏంటంటే చూడండి, నెక్స్ట్ వన్ మనకు చూడండి సినానిమ్. చూడండి సినానిమ్స్, నెక్స్ట్ యాంటోనిమ్స్ నాన్న. అయితే సినానిమ్స్ మించి ఒక క్వశ్చన్ వస్తుంది, యాంటోనిమ్స్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది నాన్న, ఒకటే క్వశ్చన్, ఓకేనా? అంటే సినానిమ్స్ అంటే ఏంటిది, సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్. యాంటోనిమ్స్ అంటే ఏంటిది, ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్, ఓకేనా? మనకు ఒక వర్డ్ అండర్లైన్ చేస్తాడు, లేకపోతే ఒక వర్డ్ ఇస్తాడు, ఒక సెంటెన్స్ ఇచ్చి వర్డ్ అండర్లైన్ చేస్తాడు, దీని యొక్క సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఏంటి అని అడుగుతాడు. యాంటోనిమ్స్ అంటేనేమో దీని యొక్క ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఏంటిది అని అడుగుతాడు, రైట్? సినానిమ్స్, యాంటోనిమ్స్ రెండు, ఓకేనా? ఇదో క్వశ్చన్ అదో క్వశ్చన్ అన్న, కంపల్సరీ అనమాట. ఇదో క్వశ్చన్ అదో క్వశ్చన్, రైట్? నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్ మనకి ఏమడుతున్నారు చూడండి ఇక్కడ, నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ ఏమడుతున్నారు అంటే రైట్ రీడింగ్ కాంప్రహెన్షన్ నాన్న. చూడండి ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే తెలుసు కదా, ప్యాసేజ్, ఓకేనా? ప్యాసేజ్ నాన్న. ప్యాసేజ్కి ఎన్ని క్వశ్చన్స్ అంటే 2 క్వశ్చన్స్ నాన్న, కంపల్సరీ 2 క్వశ్చన్స్, అంటే 2 మార్క్స్ వచ్చినట్టే. ఒక్క క్వశ్చన్ 1 మార్క్ కదా, మనకు 2 మార్క్స్ వచ్చినట్టే. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే చిన్న ప్యాసేజ్ ఇస్తాను నాన్న. మీకు ఆల్రెడీ రీడింగ్ కాంప్రహెన్షన్ చేసి పెట్టాను నేను యాప్లో, ఓకేనా? మీరు ఆ రీడింగ్ కాంప్రహెన్షన్ టాపిక్ క్లియర్గా చూడండి, నాకు అర్థం చేసుకోండి. ఒక ప్యాసేజ్ చదివినప్పుడు మనం ఎట్లా సింపుల్గా అర్థం చేసుకోవాలి అని. కొన్నిసార్లు ప్యాసేజ్ కొంచెం డిఫికల్ట్గా ఇస్తారు నాన్న, ఎందుకంటే మీకు అండర్స్టాండింగ్ స్కిల్స్ అనేవి రావాలి అక్కడ, ఓకేనా? గ్రామర్ సరిగ్గా నేర్చుకొని వొకాబులరీ సరిగ్గా నేర్చుకున్నారు అంటే ఎలాంటి ప్యాసేజ్ అయినా సరే మీకు ఈజీగా దాని యొక్క ఐడియా అర్థం అవుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. 2 క్వశ్చన్స్ అనమాట, ఓకేనా అండి? రైట్. నెక్స్ట్ వన్ చూడన్నా, నెక్స్ట్ వన్ మీకు ఏంటిది, నెక్స్ట్ మనకు క్వశ్చన్స్ ఎక్కడ వచ్చినాయి అంటే చూడండి ఇక్కడ, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ మీద నాన్న. చూడండి ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ మీద మనకు గ్రామర్ బేస్డ్ నాన్న, ఓకేనా? ఫిల్ ఇన్ ద బ్లాంక్ మీద మీకు అబ్జెక్టివ్ని బేస్ చేసుకొని ఒక గ్రామర్ క్వశ్చన్ వచ్చింది నాన్న, అబ్జెక్టివ్, ఓకేనా? ఫిల్ ఇన్ ద బ్లాంక్ అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీకు ఒక 4-5 వస్తాయి నాన్న కంపల్సరీ. అది గ్రామర్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే ఒక టాపిక్ కాదు, మీకు అన్ని టాపిక్స్ వచ్చి ఉండాలి. నౌన్ కానీ, ప్రొనౌన్ కానీ, అబ్జెక్టివ్ 3 చాలా ఇంపార్టెంట్. ప్రిపోజిషన్ కానీ, కంజంక్షన్ కానీ, ఇవి కూడా నాన్న. ప్రిపోజిషన్, కంజంక్షన్ ఇది మనకు చాలా ఇంపార్టెంట్ నాన్న. కాబట్టి మీరు జాగ్రత్తగా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కంపల్సరీ చూసుకోవాల్సినవి ఏంటి అంటే చూడండి, నౌన్స్, ఓకేనా? ప్రొనౌన్స్. అంటే నేను ఎట్లా ఉంటానంటే నా కోర్సులో ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ ఇన్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్ సపరేట్ ఉంటాయి. సపరేట్ చదవాల్సి ఉన్నాం ఇవన్నీ, రైట్? నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్ నాన్న. నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్. యాడ్వర్బ్ అంటే అంత అవసరం లేదు, కొన్నిసార్లు యాడ్వర్బ్ మీద కూడా క్వశ్చన్స్ ఇస్తారు, ఓకేనా? కానీ మనకి ఇవైతే ఇంపార్టెంట్ చెప్తున్నాను నేను, ఓకే? నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్ నాన్న. దీని తర్వాత మీకు సో ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ నాన్న, ఇంకా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ నాన్న, రైట్? నెక్స్ట్ మనకి ఏంటంటే వర్బ్స్ నాన్న. నెక్స్ట్ మనకి ఏం చెప్పండి, వర్బ్స్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నాన్న, వర్బ్, ఓకేనా? ఈ వర్బ్ మనకి ఏమవుతుందంటే ఈ వర్బ్స్లో వర్బ్ అంటే మనకు మళ్ళీ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ వస్తుంది, టెన్సెస్ కూడా వస్తుంది అనమాట. దీన్ని బేస్ చేసుకుంటే వర్బ్స్ అంటే టెన్సెస్ కానీ లేకపోతే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కానీ అంటూ ఉంటాం, ఓకే? దాని మీద కూడా కంపల్సరీ క్వశ్చన్ అయితే ఉంటుంది మీకు, రైట్? నెక్స్ట్ ఇంకా చూడండి ఇక్కడ, ఇంకా మనకి ఏంటిదంటే రైట్ చూడండి అన్న, ఇంకోటి మనకి ఏంటంటే రైట్ క్లాజెస్ నాన్న. ఇంకోటి ఏం చెప్పండి ఇక్కడ మనకు క్లాజెస్. చూడండి ఇక్కడ మనకు క్లాసెస్లో మెయిన్గా దేని మీద క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే ఛాయిస్ ఉంటుంది అంటే నేను కొన్ని క్లాసెస్ నా యూట్యూబ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవేంటంటే
ఇవి ఉంటాయి కదా మనకు నౌన్ క్లాసు, అడ్జెక్టివ్ క్లాసు, యాడ్వర్బ్ క్లాసు. ఓకేనా? సో ఈ క్లాసెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా మీకు మేజర్ క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయంటే సో డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ క్లాసెస్ మీద వస్తాయి నాన్న మేజర్ క్వశ్చన్స్. ఓకేనా? డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ క్లాసెస్. ఓకేనా? వాటి యొక్క ఫీచర్స్ మీద వస్తూ ఉంటాయి. అయితే మీకు వీటి కూడా కొన్నిసార్లు వీటికి కూడా వస్తాయి. నౌన్ క్లాసు, వెర్బ్, అడ్జెక్టివ్ క్లాసు, ఓకేనా, యాడ్వర్బ్ క్లాసులు ఉంటాయి కదా, వీటి మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ డిఫైనింగ్, ఓకేనా, సో డిఫైనింగ్ రిలేటివ్ క్లాసెస్ అని ఉంటాయి, రైట్, వాటి మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. నేను ఒక వీడియో క్లాసెస్కి సంబంధించి నేను ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను యూట్యూబ్లో. ఓకేనా? అంటే మనకు నౌన్ క్లాస్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ క్లాస్ అంటే ఏంటి, యాడ్వర్బ్ క్లాస్ అంటే ఏంటి, ఓకేనా, డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటే ఏంటి, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటే ఏంటి, దాని మీద వీటి మీద కంపల్సరీ క్వశ్చన్. అయితే ఈ క్లాసెస్లో తీసుకుంటే డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ క్లాసెస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. పేపర్లలో కూడా మీకు ఎక్కువ క్వశ్చన్స్ దీని మీదే ఉన్నాయి కాబట్టి మీకు ఆల్రెడీ ఉంటుంది. మీకు నేను ఆ వీడియో నెక్స్ట్ చేస్తాను, అవి చేసి పెడతాను, మీరేం వరి అవ్వకండి, అది చూసుకుంటే సరిపోతుంది మీరు. ఓకేనా? అది నెక్స్ట్ చూడనా. ఇంకా నెక్స్ట్ మనకి ఏంటిదంటే ఆర్టికల్స్ నాన్న. నెక్స్ట్ మనకి ఏం చెప్పండి, ఆర్టికల్స్ నాన్న. చూడండి, ఆర్టికల్స్ అనేది ఫిక్స్. ఓకేనా? సో 90th క్వశ్చన్ అనేది మనకు. ఓకేనా? ఆర్టికల్స్ అనేది మనకి ఏంటి లాస్ట్ 90th క్వశ్చన్ అనమాట. కంపల్సరీ క్వశ్చన్ దీని మీద, ఆర్టికల్స్ మీద కంపల్సరీ. పేపర్లో ఆర్టికల్స్ మీద క్వశ్చన్ లేనిది అసలు పేపరే ఉండదు. ఓకేనా? బట్ ఇది కంపల్సరీ క్వశ్చన్ నాన్న. ఓకేనా? జాగ్రత్తగా చూసుకోండి. ఆర్టికల్స్ టాపిక్ మనకి ఏంటంటే చాలా, ఓకేనా, ఒక 3-4 గంటలు ఉంటుంది నాన్న. ఎందుకంటే అంత చదివినప్పుడు మాత్రమే క్వశ్చన్ చేయగలుగుతాం. ఒక ఐడియా రాంది వేస్ట్. ఈ రోజుల్లో మీకు కోర్స్ అనేది సరిగ్గా నేర్చుకోకపోతే వేస్ట్ నాన్న. ఓకేనా? నెక్స్ట్ మీకు ఏముంటుందంటే చూడండి నాన్న, సో మనకు ఫంక్షన్స్, ఓకేనా, లాంగ్వేజ్ ఫంక్షన్స్ అంట. చూడండి ఇక్కడ లాంగ్వేజ్ ఫంక్షన్స్ నాన్న. ఈ లాంగ్వేజ్ ఫంక్షన్స్ అనేది చూడండి, మీరు ఇట్లా మీరు ఏంటంటే కొంతమంది ఏంటంటే అనుకుంటారు సార్ లాంగ్వేజ్ ఫంక్షన్స్ అనేది మన దాంట్లో లేదు కదా అనుకుంటారు. అట్లా అనుకోకండి అన్న. లాంగ్వేజ్ ఫంక్షన్స్ అంటే ఏదో కాదు. అక్కడ లాంగ్వేజ్ ఫంక్షన్స్ అంటే ఏంటిదంటే మనం అక్కడ మే కానీ, ఓకేనా, కుడ్ కానీ, ఓకేనా, మస్ట్ కానీ, ఓకేనా, షుడ్ కానీ, వీటన్నిటిని ఎక్కడ యూజ్ చేస్తాము అనేది మనకు లాంగ్వేజ్ ఫంక్షన్స్ నాన్న. ఓకేనా? మే కానీ, కుడ్ కానీ, మస్ట్ కానీ, షుడ్ కానీ, వుడ్ కానీ, కొన్ని వర్డ్స్ ఉంటాయి మనకు. ఓకేనా? వాటి ఎక్కడ యూజ్ చేస్తాం? మే అనేది దేనికి యూజ్ చేస్తాం, కుడ్ అనేది దేనికి యూజ్ చేస్తాం, కెన్, ఓకేనా, ఎక్సెట్రా. కెన్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. ఓకేనా? వాడు ఏం చేస్తారంటే ఒక సెంటెన్స్ ఇచ్చాడు, మే ఐ కమ్ ఇన్ అంటాడు. అప్పుడు మే అనేది దేని గురించి చెప్తుంది, పర్మిషన్ అడగడమా, పర్మిషన్ ఇవ్వడమా, ఎబిలిటీ గురించి చెప్తుందా, ఇవన్నీ పాసిబిలిటీ గురించి చెప్తుందా, ఇవన్నీ అడుగుతూ ఉంటారు అనమాట. ఫంక్షన్స్ అనేది ఏంటంటే మీకు అక్కడ నేను ఈ సపరేట్ టాపిక్ లాగా చెప్పలేదు, కానీ మీకు అక్కడ ఈ వర్బ్స్ కానీ, ఓకేనా, నెక్స్ట్ మీకు ఏంటంటే అక్కడ హెల్పింగ్ వర్బ్స్ కానీ, హెల్పింగ్ వర్బ్స్లో మీకు ఇది కవర్ అవుతున్నాను మేజర్గా. హెల్పింగ్ వర్బ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను అక్కడ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. ఓకేనా? మే ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఓకేనా, కుడ్. నెక్స్ట్ నేను ఆల్రెడీ మీకు అక్కడ యూట్యూబ్లో కూడా, ఓకేనా, టెక్స్ట్ బుక్ గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యూట్యూబ్లో కూడా పెట్టాను అన్న. కాబట్టి ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ క్వశ్చన్ దీని మీద. ఓకేనా? మే అనేది ఎట్లా యూజ్ చేస్తాం, కుడ్ అనేది ఎట్లా యూజ్ చేస్తాం, కెన్ అనేది ఎట్లా యూజ్ చేస్తాం, యూట్యూబ్లో కూడా పెట్టాను నేను. వీడియోస్ అన్నీ చూడండి, చెప్తున్నా కదా, వీడియోస్ అన్నీ చూసినప్పుడు మీకు ఈజీగా అర్థమైపోయే ఛాయిస్ ఉంటుంది అన్న. నేను ఏవైతే నా యూట్యూబ్లో చేశానో ఆ వీడియోస్ మొత్తం చూసినా సరే మీకు బెస్ట్ స్కోర్ 15+ మార్క్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది నాన్న. ఇది ఓకేనా? ఇది మీకు ఏంటంటే జనరల్గా ఈ పేపర్ 1 వాళ్ళకు వచ్చిన జనరల్గా క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? పేపర్ 1 వాళ్ళకు ఉంది నాన్న ఇవంతా, రైట్. నెక్స్ట్ ఒకసారి మనం ఇప్పుడు పేపర్ 2 వాళ్ళకి చూద్దాం. ఓకేనా? పేపర్ 1 వాళ్ళకి ఇది మొత్తం ఉంది. ఇప్పుడు ఒకసారి పేపర్ 2 వాళ్ళకి చూద్దాం. చూడండి, ఇక్కడ పేపర్ 2కు పేపర్ 1కు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అక్కడ. ఓకేనా? మొత్తం సేమ్ నాన్న. చూడండి, ఇక్కడ పేపర్ 2 పేపర్ 1 వాళ్ళకి ఏంటంటే మళ్ళీ చూడండి ఇక్కడ మీకు ఎలా ఉన్నాయంటే క్వశ్చన్స్, ఈ లాంగ్వేజ్ ఫంక్షన్స్ అని చెప్పినా కదా, ఈ లాంగ్వేజ్ ఫంక్షన్ మీద మనకు క్వశ్చన్ ఉంది కంపల్సరీగా. ఓకేనా? నెక్స్ట్, ఓకేనా, సో నెక్స్ట్ మనకి ఏముంది అంటే ఒక నిమిషం, రైట్, పంక్చువేషన్ నాన్న, రైట్. పంక్చువేషన్ మార్క్స్ మీద దీని మనకు క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న, కంపల్సరీ క్వశ్చన్ అనమాట. ఓకే, పంక్చువేషన్ మార్క్స్ అంటే కామా, పులి స్టాప్ ఎక్కడ యూజ్ చేస్తాం, రైట్, కంపల్సరీ క్వశ్చన్, రైట్. నెక్స్ట్ మనకి ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఎలా ఉందంటే స్పాటింగ్ ఎర్రర్స్ నాన్న. ఓకేనా? ఈ స్పాటింగ్ ఎర్రర్స్ మీద మీకు కంపల్సరీ క్వశ్చన్ నాన్న పేపర్ 2 వాళ్ళకు. స్పాటింగ్ ఎర్రర్స్ అంటే మళ్ళీ సేమ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ మోడ్లో కూడా అడగొచ్చు అనమాట. ఓకేనా? ఇవి రైట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మీకు ఏంటంటే ప్రిఫిక్స్, సఫిక్స్ నాన్న. ఓకేనా? ప్రిఫిక్స్, సఫిక్సెస్ మీద మనకు పేపర్ 2 వాళ్ళకు క్వశ్చన్స్ అయితే ఉన్నాయి నాన్న. ఓకేనా? నేను నౌన్స్లో చెప్తాను, అడ్జెక్టివ్స్లో చెప్తాను, చాలా వాటిలో ప్రిఫిక్స్, సఫిక్స్ వాడతాను నాన్న, రైట్. నెక్స్ట్ మీకు వొకాబులరీలో కూడా ప్రిఫిక్స్, సఫిక్స్ అనేవి వాడతాను నేను. అంటే సపరేట్ టాపిక్ లా ఉండదు నాన్న. అసలు ఒక టాపిక్ నేర్చుకునేటప్పుడు ఆటోమేటిక్గా ఫ్లోలో నేర్చుకుంటాం ఇవన్నీ. ఓకేనా? ఇవి రైట్. నెక్స్ట్ మనకు డిక్షనరీ స్కిల్స్ నాన్న. చూడండి ఇక్కడ డిక్షనరీ స్కిల్స్. ఈ డిక్షనరీ స్కిల్స్ వాళ్ళకి కూడా మనకి ఏంటంటే డిక్షనరీ స్కిల్స్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అయితే కంపల్సరీ నాన్న. డిక్షనరీ స్కిల్స్ అంటే తెలుసు కదా,
4 వర్డ్స్ ఇస్తాడు, వాటిని మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. దీని మీద మనకు క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు, రైట్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమి ఇస్తున్నారంటే వీళ్ళకు ఇడియం కూడా ఇస్తున్నాను. పేపర్ 2లో మనకి ఏంటంటే ఇడియం, ఓకేనా, ఇడియం మీద కూడా క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నారు, ఓకేనా. నెక్స్ట్ ఇడియమ్స్ మీద ఇస్తున్నారు. నెక్స్ట్ ఫ్రేజెస్, ఫ్రేజల్ వర్బ్స్ మేజర్గా, ఓకేనా. ఇడియమ్స్ ఫ్రేజల్ వర్బ్స్ కూడా మీద కూడా మనకు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి నాన్న, రైట్. నెక్స్ట్ మనకు సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ నాన్న, ఓకేనా. సినోనిమ్స్ నెక్స్ట్ యాంటోనిమ్స్ నాన్న, ఓకేనా. సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ అయినా సినోనిమ్స్, ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్ యాంటోనిమ్. ఇదో క్వశ్చన్ అదో క్వశ్చన్ అన్న కంపల్సరీ, ఇదో క్వశ్చన్ అదో క్వశ్చన్ మనకు కంపల్సరీగా వస్తుంది, రైట్. నెక్స్ట్ ఇంకా మనకి దేని మీద వస్తుంది పేపర్ 2 వాళ్ళకంటే స్పెల్లింగ్స్ నాన్న. చూడండి ఇక్కడ స్పెల్లింగ్స్ మీద కంపల్సరీ క్వశ్చన్, స్పెల్లింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న, రైట్. నెక్స్ట్ మీకు 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ నాన్న, ఓకేనా. 1 వర్డ్ సబ్స్టిట్యూట్, 1 వర్డ్ సబ్స్టిట్యూట్ మీద మీకు కంపల్సరీ క్వశ్చన్ అంతే, ఓకేనా. గ్రామర్ బేస్డ్ చూడండి, ఇడియమ్స్ ఫ్రేజెస్ మీద, సినోనిమ్స్ యాంటోనిమ్స్ మీద, స్పెల్లింగ్స్ మీద, 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ మీద, ఇవన్నీ గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట, కంపల్సరీ క్వశ్చన్, కంపల్సరీ, ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకా మనకి ఎక్కడికి వెళ్ళారు అంటే ఒక్క నిమిషం చూడండి. ఇక్కడ ఇది మనకి ఏంటంటే చూడండి నాన్న, మనకు రైట్ చూడండి మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నాన్న. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనకు దేని బేస్ చేసుకొని ఇచ్చాడు అంటే ఇక్కడ యాక్చువల్గా ఆర్టికల్స్ బేస్ చేసుకొని ఇచ్చాడు నాన్న. అంటే ఆర్టికల్స్ సపరేట్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే మనకు అన్ని చూసుకోవాలి నాన్న, ఓకేనా. మనకు నౌన్ కానీ, ఓకేనా, ప్రనౌన్ కానీ, ఓకేనా, ఎక్సెట్రా అన్ని, నౌన్ కానీ, ప్రనౌన్ కానీ, అడ్జెక్టివ్ కానీ, వాటి మీద క్లియర్ కట్ నాలెడ్జ్ ఉండాలి మీకు, ఓకేనా. ఆర్టికల్స్ కానీ, ప్రిపోజిషన్స్ కానీ, కంజంక్షన్స్ కానీ, ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, వర్బ్స్, యాడ్వర్బ్స్, ఇవన్నీ వీటన్ని మీద పట్టు అనేది ఉండాలి కంపల్సరీ, ఓకేనా, అది రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ మనకి ఏంటంటే చూడండి, నెక్స్ట్ మనకి ఏంటంటే ప్రిపోజిషన్ నాన్న. ప్రిపోజిషన్ మీద మీకు ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది నాన్న, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ మనకి ఏంటంటే యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, జాగ్రత్తగా గమనించండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు వాడు క్వశ్చన్స్ ఇట్లా అడుగుతలేదు. ఎట్లా, ఒక సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఇచ్చి ప్యాసివ్ వాయిస్లోకి మార్చండి, ప్యాసివ్ వాయిస్లో ఇచ్చి యాక్టివ్ వాయిస్ మార్చండి, ఇలా అడుగుతలేనా. వాడు స్పాటింగ్ ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బేస్ చేసుకుని అడుగుతుండే అక్కడ, ఓకేనా. మన సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయినప్పుడు యాక్టివ్ వాయిస్లో రాయాలి, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయినప్పుడు ప్యాసివ్ వాయిస్లో రాయాలి. ప్యాసివ్ వాయిస్ ఎప్పుడైనా సరే బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. సో బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ మీద అడుగుతుండ అనమాట వాడు. పేపర్ 1లో అడుగుతుండు, పేపర్ 2లో అడుగుతుండు, SGT వాళ్ళకి, SC వాళ్ళకి ఇద్దరికి, ఓకేనా. పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికి అడుగుతున్నాను అక్కడ, ఓకేనా. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ డైరెక్ట్ క్వశ్చన్స్ కాదు, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. స్పాటింగ్ ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి కదా, వాటిని అడుగుతూ ఉండనమాట, రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ మనకి ఏంటంటే రైట్ నాన్న. నెక్స్ట్ మనకి ఏంటంటే సో టెన్స్ చూడండి, టెన్స్ నాన్న, టెన్స్ స్ట్రక్చర్ మీద అడుగుతున్నాను. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఓకేనా. పేపర్ 1 వాళ్ళకైనా సరే, పేపర్ 2 వాళ్ళకైనా సరే, ఇది మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. టెన్స్ స్ట్రక్చర్ అంటే 4 ఇక్కడ చూడండి ఏమడుతుందంటే which of the following sentence is in the simple present tense, which of the following sentence is in the past perfect tense, which of the following sentence is in the present continuous tense, which of the following sentence is in the simple future tense. ఇలా ఏ టెన్స్ స్ట్రక్చర్ అడుగుతాడో తెలియదు. చూడండి నాన్న, టెన్స్ ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో టెన్స్ స్ట్రక్చర్ మీద మీకు ఎక్సలెంట్ వీడియో చేసి పెట్టాను. టెన్స్ స్ట్రక్చర్ మీద అంటే మీరు ఒక్కసారి ఆ వీడియో చూడండి నాన్న, ఫ్రీ వీడియో, ఓకేనా. యూట్యూబ్లో మీకు ఫ్రీగా పెట్టాను నాన్న. ఎవరైతే ఆ వీడియో ఒక్కసారి చూస్తారో మీకు అసలు ఈజీగా అర్థమైపోతుంది నాన్న టెన్స్ స్ట్రక్చర్స్. జనరల్ టెన్స్ స్ట్రక్చర్స్ మీరు బయట బట్టి పడుతూ ఉంటారు, వింటూ ఉంటారు, మర్చిపోతుంటారు. కానీ ఒక్కసారి నా క్లాస్ వినండి, టెన్స్ స్ట్రక్చర్ మీ జన్మలో కూడా మర్చిపోరు, అది మీ లైఫ్లో కూడా మర్చిపోరు, అంతే. టెన్స్ స్ట్రక్చర్స్ అనమాట, ఓకేనా. ఆ టెన్స్ స్ట్రక్చర్స్ అనేది మీకు చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. కంపల్సరీ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ అనమాట, ఓకేనా. టెన్స్ సెక్షన్ నుంచి మీకు పేపర్ 1 వాళ్ళకి, పేపర్ 2 వాళ్ళకి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి వచ్చే ఛాయిస్ ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆ వీడియో చూడండి. ఒకవేళ అర్థం కాని వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఆ వీడియో చూడండి. టెన్సెస్ నా యూట్యూబ్లో టెన్సెస్ అనే వీడియో ఉంటుంది అక్కడ కింద, ఆ వీడియో కంపల్సరీ చూడండి. టెన్స్ సెక్షన్ మీద కంపల్సరీ క్వశ్చన్ అయితే వస్తుంది మీకు, ఓకేనా. అంటే ఏ టెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ప్రతిదీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను అన్న, రీజన్తో సహా చెప్పాను నేను అక్కడ. ఒక్కసారి చూడండి అన్న, మీరు లైఫ్లో కూడా మర్చిపోరు మీరు టెన్స్ స్ట్రక్చర్స్ని, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ మనకి ఏమడుతున్నారంటే చూడండి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ నాన్న. చూడండి ఇక్కడ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కంపల్సరీ క్వశ్చన్ అనమాట. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఉంది కదా, కంపల్సరీ క్వశ్చన్, ఓకేనా. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ మళ్ళీ టెన్స్ బేస్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ నాన్న, మళ్ళీ ఇంకో ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ వచ్చింది, రైట్. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ మనకి ఏంటంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ నాన్న. చూడండి ఇక్కడ
ఈ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ వాడు ఏం చేస్తాడంటే స్పాటింగ్ ఎర్రర్ కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ కానీ, స్పాటింగ్ ఎర్రర్ కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ కానీ, రెండిట్లో ఏదో ఒకటి అడుగుతాడు. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది ఒక టాపిక్. ఆ టాపిక్ మీద క్వశ్చన్ చేయాలంటే ఎట్లా ఇస్తాడు వాడు? స్పాటింగ్ ఎర్రర్స్ రూపంలోనే ఇవ్వాలి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో ఇవ్వాలి. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ దీన్ని మనం ఏమంటాం చెప్పండి? కాన్కర్డ్. ఏమంటాం చేద్దాం మనము? కాన్కర్డ్ అంటూ ఉంటాం. ఓకేనా? కంపల్సరీ క్వశ్చన్ నాన్న, కంపల్సరీ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత మీకు ఏంటంటే క్లాసెస్ నాన్న. ఓకేనా? క్లాసెస్, డిపెండెంట్ క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్, నౌన్ క్లాస్, అడ్జెక్టివ్ క్లాస్, యాడ్వర్బ్ క్లాస్ అంటాం కదా. ఆ క్లాసెస్ మీద కంపల్సరీ క్వశ్చన్ నేను చేస్తాను వీడియో, మీరేం వరి అవ్వకండి. నౌన్ క్లాస్ ఏంటిది, అడ్జెక్టివ్ క్లాస్ ఏంటిది, యాడ్వర్బ్ క్లాస్ ఏంటిది, వీటి మీద నేను చేస్తాను. అయితే మీ క్వశ్చన్ అనేది ఇఫ్ క్లాస్ మీద అడగవచ్చు, ఏ క్లాస్ మీద అడగవచ్చు. కాబట్టి క్లాస్ మీద నేను చేస్తాను. ఓకేనా? ఒక వీడియో మళ్ళీ చేసి పెడతాను మీకు, మీరేం వరి అవ్వకండి. దీని మీద కంపల్సరీ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ వచ్చండి నాన్న, నెక్స్ట్ మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నాన్న. చూడండి చాలా ఇంపార్టెంట్ నాన్న. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఒక సెంటెన్స్లో ఒక వర్డ్ అండర్లైన్ చేస్తాడు. సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో వర్డ్ అండర్లైన్ చేస్తాడు. సెంటెన్స్లో వర్డ్ అండర్లైన్ చేసి ఆ వర్డ్ ఏమవుతుంది అని అడుగుతాడు. నౌన్ అవుతుందా, ప్రనౌన్ అవుతుందా, వెర్బ్ అవుతుందా, అడ్జెక్టివ్ అవుతుందా, యాడ్వర్బ్ అవుతుందా, ఏమవుతుందో అడుగుతాడు నాన్న. ఓకేనా? కాబట్టి అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నాన్న. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద మనకు క్వశ్చన్. రైట్? నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ వన్ మనకి ఏం అడిగిందంటే అడ్జెక్టివ్ మీద నాకు డైరెక్ట్ క్వశ్చన్ అడిగింది నాన్న. ఓకేనా? అడ్జెక్టివ్ మీద అడిగిండు. నెక్స్ట్ యాడ్వర్బ్ టైప్స్ అనమాట. చూడండి నాన్న, నౌను. ఓకేనా? మీకు నౌన్స్లో చూడండి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీకు నౌన్స్లో సింగులర్ ప్లూరల్ మీద అడుగుతున్నాను ఎక్కువగా. నౌన్స్లో మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా? ఒక నౌన్ ఇచ్చేసి దీనికి ప్లూరల్ ఏంటిది, ఒక నౌన్ ఇచ్చేసి దీనికి సింగులర్ ఏంటిది అని అడుగుతూ ఉంటాడు. ఓకేనా? కింది వాటిలో ఏది నౌను, ఏది ప్రనౌను, ఏది అడ్జెక్టివ్ మీకు అన్ని తెలియాలి నాన్న. చెప్పాను మీకు ఆల్రెడీ. నా కోర్సు తీసుకున్న వాళ్ళైతే డైరెక్ట్ చేసుకోవచ్చు నాన్న, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, మీకు ఇంకా క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు చూడండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటంటే లింకర్స్ నాన్న. లింకర్స్ మీద మీకు కంపల్సరీ క్వశ్చన్ నాన్న. లింకర్స్ చెప్పిన కదా ఆల్రెడీ మీకు యూట్యూబ్లో. లింకర్స్ మీద మీకు కంపల్సరీ క్వశ్చన్ నాన్న. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ మనకి ఏంటంటే ప్రిపోజిషన్ మీద డైరెక్ట్ క్వశ్చన్ ఉంది నాన్న. మళ్ళీ అంటే ప్రిపోజిషన్స్ మీద మీకు ఈ పేపర్లో మీకు ఒక 2 క్వశ్చన్స్ అయితే కనిపించినాయి నాకు. ఓకేనా? 2 క్వశ్చన్స్ అయితే కనిపించినాయి. రైట్? నెక్స్ట్ చూడండి అన్న. నెక్స్ట్ మీకు ఏంటంటే లాంగ్వేజ్ ఫంక్షన్స్ అని చెప్పిన కదా ఆల్రెడీ మీకు. ఓకేనా? లాంగ్వేజ్ ఫంక్షన్స్. ఓకేనా? లాంగ్వేజ్ ఫంక్షన్స్ నాన్న. దీని మీద మీకు కంపల్సరీ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ చూడండి అన్న. రైట్? నెక్స్ట్ మనకి ఏంటంటే ప్యాసేజ్ నాన్న. చూడండి ఇక్కడ ప్యాసేజ్ అంటే తెలుసు కదా, 2 క్వశ్చన్స్ అనమాట. ఓకే, రీడింగ్ కాంప్రహెన్షన్ అంట. ఓకేనా? మనకు ప్యాసేజ్ ఇస్తాడు, ప్యాసేజ్ కింద 2 క్వశ్చన్స్ ఇస్తాడు. ప్యాసేజ్ నుంచి చదివి ఆ 2 క్వశ్చన్స్, ప్యాసేజ్ చదివి అర్థం చేసుకొని ఆ 2 క్వశ్చన్స్కి మనము ఆన్సర్ చేయాలి నాన్న. కాబట్టి ప్యాసేజ్ 2 క్వశ్చన్స్ కంపల్సరీ నాన్న. రైట్? నెక్స్ట్ మనకు ఆర్టికల్స్ నాన్న. సో ఆర్టికల్స్ని బేస్ చేసుకొని కూడా మనకు కంపల్సరీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఓకేనా? ఇవి నాన్న. రైట్? అర్థమైంది కదా? సో ఇవి మనకి ఏంటంటే టాపిక్స్ నాన్న. అర్థమైంది కదా? పేపర్ 1 వాళ్ళకు, ఇది మనకు పేపర్ 2 వాళ్ళకు. సో పేపర్ 1 పేపర్ 2 మ్యాక్సిమం సేమ్ నాన్న. ఏ తేడా ఏం ఉండదు అక్కడ. లెవెల్ కొంచెం మారొచ్చేమో అంతే. కొన్నిసార్లు పేపర్ 1 కూడా హైయెస్ట్ లెవెల్ రావచ్చు. అది నేను చెప్పేది. అర్థమైంది కదా? ఇది మీకు ఏంటంటే పేపర్ 1, నెక్స్ట్ 1 పేపర్ 2 టాపిక్స్ నాన్న. ఇది అర్థమైంది అందరికీ క్లియర్గా? ఇదైతే మీకు సింపుల్గా అర్థమైంది కదా నాన్న? ఇది నేను చెప్పాల్సి. రైట్? నేను ఏమంటున్నాను అంటే మీరు ఈజీగా, ఓకేనా, మీకు టాపిక్స్ ఏమున్నాయి నాన్న? టెన్స్లో ప్రతి స్ట్రక్చర్ నేర్చుకోవాలి మీరు. ఓకేనా? ప్రతి టెన్స్ క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఏ వర్డ్ ఏమవుతుంది, నౌన్ అవుతుందా, ప్రనౌన్ అవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది, ఈ క్లారిటీ కూడా ఉండాలి నాన్న మీకు. నెక్స్ట్ మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఇంపార్టెంట్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా ఇంపార్టెంట్. కంపల్సరీ క్వశ్చన్స్ అనమాట. క్లాసెస్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ని బేస్ చేసుకొని స్పాటింగ్ ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడుగుతున్నాడు. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ బేస్ చేసుకొని కంపల్సరీ క్వశ్చన్. ఇఫ్ క్లాస్, కండిషనల్ సెంటెన్స్ అంటాం కదా, ఇఫ్ క్లాస్ మీద కూడా మనకు చాలా పేపర్లలో క్వశ్చన్స్ అడిగారు. ఓకేనా? సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ మీద కంపల్సరీ క్వశ్చన్, ఇంకా ఫిల్ ఇన్ ద బ్లాంక్ కానీ స్పాటింగ్ ఎర్రర్ కానీ కంపల్సరీ క్వశ్చన్ అయితే వస్తుంది సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ బేస్ చేసుకొని. నౌన్స్ మీద, ప్రనౌన్స్ మీద, అడ్జెక్టివ్ మీద, వెర్బ్ మీద. ఓకేనా? ప్రిపోజిషన్, కంజంక్షన్ మీద కూడా మనకు క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఓకేనా? క్వశ్చన్ ట్యాగ్స్ మీద అయితే ఏం కనపడలే మనకు, అది కూడా నేర్చుకొని పెట్టుకోండి. సింపుల్ అన్నది, చాలా సింపుల్. ఒక్కసారి చూడండి మీరు, చాలు ఒకసారి చూసుకోండి. క్వశ్చన్ ట్యాగ్ మీద క్వశ్చన్ అయితే రాలేదు. నెక్స్ట్ ఆర్టికల్స్ మీద మీకు కంపల్సరీ క్వశ్చన్ అయితే వస్తుంది. లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఉంది. మే ఏమవుతుంది, కెన్, కుడ్. నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ లాంగ్వేజ్ ఫంక్షన్ మనకు పంక్చువేషన్ మార్క్స్ నాన్న. ఓకేనా? ఈ పంక్చువేషన్ మార్క్స్ మీద కూడా మనకు కంపల్సరీ క్వశ్చన్ అయితే వస్తుంది. పంక్చువేషన్ మార్క్స్. నెక్స్ట్ మనకు లింకర్స్ మీద కూడా 2 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం అన్నిట్లలో కామన్ అనమాట టాపిక్స్ అనేవి. కాబట్టి మీరు లెవెల్, ఒకవేళ ఇదే లెవెల్ ఎగించవచ్చు, చెప్పలేం కదా మనం. ఓకేనా? కాబట్టి మీరు కంపల్సరీ ఇవన్నీ వచ్చే టాపిక్స్ కాబట్టి జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి నాన్న. సో
మనకు వొకాబులరీ తీసుకుంటే సినోనిమ్స్ మీద కంపల్సరీ క్వశ్చన్, యాంటోనిమ్ మీద కంపల్సరీ క్వశ్చన్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కంపల్సరీ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా, స్పెల్లింగ్స్ మీద కంపల్సరీ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా చూసుకుంటే బెస్ట్ అన్నాను మీకైతే. ఓకేనా, ఇది రైట్. అయితే నేనేం చెప్తున్నానండి చూడండి, నేను మీకు ఏం చెప్తున్నాను ఒకటి చెప్తున్నాను, మీరు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు నాన్న, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నేను ఇప్పుడు ఏవేవైతే టాపిక్స్ చెప్పాను అవన్నీ మనకు కోర్సులో ఉన్నాయి, కంప్లీట్ టాపిక్స్ ఉన్నాయి. యూట్యూబ్లో ప్రీవియస్ క్వశ్చన్ చూడండి, ప్లస్ నా కోర్సు తీసుకోండి. చెప్పేది ఏంటంటే మీకు ఒక్కొక్క మార్క్ కూడా ఇంపార్టెంట్, జీవితాన్ని డిసైడ్ చేస్తే తర్వాత మనకు టీచర్ జాబ్ రావడం అంటే 1 మార్క్ తోటి హాఫ్ మార్క్ తోటి పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారన్న. బట్ 1 మార్క్ హాఫ్ మార్క్ కూడా మీకు జీవితాన్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి కంపల్సరీ ఈ టాపిక్స్ అనేవి చూసుకోండి. సో ఇమీడియట్గా వెళ్ళి మీకు ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది నాన్న. ఇమీడియట్గా వెళ్ళి మీరు అక్కడ యాప్ డౌన్లోడ్ చేయండి. ఫస్ట్ ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేస్తే ఇక్కడ మీకు లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు అక్కడ టెట్ టు డిఎస్సి ఎగ్జామ్స్ కోర్సెస్ ఓపెన్ చేస్తే ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి నాన్న. ఫ్రీ డెమో వీడియోస్ చూసి నచ్చితేనే కోర్స్ తీసుకోండి. ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ అది. ఈ రోజుల్లో మనకు టెట్ ఎగ్జామ్స్ ఏమైపోయినాయంటే ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ దగ్గరికి వెళ్ళిపోయినా. కాబట్టి క్వశ్చన్ అనేది మిస్ కాకుండా ఉండడం కోసం, సగం నాలెడ్జ్ కాకుండా కంప్లీట్ కంటెంట్ ఇవ్వడం కోసం నేను మీకు ఆ కోర్స్ అనేది పెట్టాను. ప్రతి టాపిక్ ఈజీగా ఉంటుంది నాన్న, నీట్గా ఉంటుంది నాన్న. కాబట్టి జాగ్రత్తగా చూసుకున్నాను రైట్. మీకు ఓన్లీ టెట్ కోర్స్ కావాలంటే 199కి 30 days వ్యాలిడిటీ, నెక్స్ట్ 299కి 3 months వ్యాలిడిటీ, 399కి 6 months వ్యాలిడిటీ నాన్న. ఒకసారి నాకు ఫోన్పే లేదు అనుకుంటే ఈ నెంబర్కు డైల్ చేయండి. నేను అక్కడ వేరే వాళ్ళతో డేపిస్తే నేను చేస్తాను. యాప్ గురించి ఏం ఇష్యూస్ ఉన్నా సరే ఈ నెంబర్కు డైల్ చేయండి. అయితే మన కోర్సులో మీకు ఏమేమి ఉంటాయి చెప్తా చూడండి నాన్న. ఫస్ట్ మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి నాన్న. ఓకేనా, ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి, ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి రైట్. సెకండ్ మీకు ఏంటంటే కంప్లీట్ టాపిక్స్ అనమాట. గ్రామర్, వొకాబులరీ, మీకు మెథడాలజీ లేదు నాన్న. ఓకేనా, కంప్లీట్ టాపిక్స్, గ్రామర్, వొకాబులరీ. కొన్ని మీరు ఏం చేయాలి అంటే, సో మనకు కోర్సులో చెప్పని కూడా నేను ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్లో పెట్టాను. యూట్యూబ్లో ప్రతి ప్రీవియస్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చూడండి మీరు అక్కడ రైట్. నెక్స్ట్ మీకు ఏంటంటే ప్రాక్టీస్ బిట్స్ నాన్న. ప్రతి టాపిక్ మీకు ఏంటంటే టాపిక్ మొత్తం క్లియర్ కట్గా అర్థమైందా లేదా అని చూడడం కోసం మీకు అక్కడ ప్రాక్టీస్ బిట్స్ అనేది కూడా పెట్టాను నేను. అక్కడ ప్రాక్టీస్ బిట్స్ మొత్తం కవర్ చేసుకోండి అక్కడ. నెక్స్ట్ మనకు ప్రాక్టీస్ బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది నాన్న రైట్. ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, తర్వాత ప్రాక్టీస్ బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ నాన్న. ఓకేనా, ప్రాక్టీస్ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. కాబట్టి ఇన్ని ఫీచర్స్ అక్కడ నేను ప్రొవైడ్ చేశాను నాన్న. కంప్లీట్ టాపిక్స్. నెక్స్ట్ నోట్స్ పీడిఎఫ్ నాన్న. ప్రతి టాపిక్ తక్కువ టైంలో ఉంది కాబట్టి మీరు ఏం చేస్తాను సార్, మాకు నోట్స్ రాసుకోవడం చాలా టైం పడుతుంది సార్ అనేసరికి నేను ఏం చేశానంటే ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ పెట్టాను. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది, మీ ఫోన్లో డౌన్లోడ్ అవుతుంది, జిరాక్స్ తీసుకోవచ్చు. కాబట్టి నోట్స్ పీడిఎఫ్ కూడా పెట్టాను. ఎన్ని మంచి ఫీచర్స్ పెట్టాను చూడండి అక్కడ. యూజ్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి, జాబ్ కొట్టండి మీరు అక్కడ. ఓకేనా, బెస్ట్ స్కోర్ టెట్లో కనుక మీకు బెస్ట్ స్కోర్ ఉంది అంటే ఎక్కువ మనకు వెయిటేజ్ అనేది పెరుగుతున్నాను. టెట్ వెయిటేజ్ ఉంది కదా మనకు డిఎస్సిలో, బట్ టెట్లో మంచి స్కోర్ వచ్చేలా చూసుకోండి. సో ఇంగ్లీష్లో 24+ మార్క్స్ రావాలి అనుకుంటే మీరు ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. గ్రామర్లో మాత్రం ఈజీగా, గ్రామర్ నుంచి మనకు 24 మార్క్స్ కదా, 24కు 24 వచ్చే ఛాయిసెస్ చాలా ఉన్నాయి. మీరు కంపల్సరీగా హార్డ్ వర్క్ చేస్తే ఈజీగా మీకు బెస్ట్ స్కోర్ అనేది వస్తుంది నాన్న. ఇది ఓకేనా, ఇది నేను చెప్పదలుచుకుంది కాబట్టి ఇది ఓకేనా. ఇవి మీకు ఏంటంటే మీకు ఈ వీడియోలో నేను ఏం చెప్పాను అంటే మొత్తం కంప్లీట్ టాపిక్స్ అనమాట. మీరు మళ్ళీ ఒకసారి చూడండి, వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అయినా సరే చూసుకోండి. కంప్లీట్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఏమేమి టాపిక్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ వస్తాయి కూడా క్లియర్ చెప్పాను. ఈ టాపిక్స్ ప్రిపేర్ అయితే చాలు నాన్న, మీరు అక్కడ ఈజీగా బెస్ట్ స్కోర్ అనేది కొడతారు. నా కోర్స్ తీసుకున్న వాళ్ళైతే ఇమీడియట్గా వెళ్ళి, ఇప్పుడు మనకు తక్కువ టైం ఉంది కాబట్టి నేను చెప్పిన టాపిక్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ టాపిక్స్ ఫస్ట్ కవర్ చేయండి నాన్న. తర్వాత టైం ఉంటే మిగతా టాపిక్స్ కవర్ చేయండి. క్వశ్చన్స్ మనకి వీటి నుంచి ఎక్కువ వచ్చే ఛాయిస్ ఉంటుంది అనమాట. వేరే వాటి నుంచి రావా సార్ అని అనకండి, అందులో నుంచి కూడా రావచ్చు. ఎక్కువ ఇంపార్టెన్స్ వీటికి ఇవ్వచ్చు అనమాట. సో మీరు కోర్సు తీసుకొని చూడండి. తర్వాత నా వీడియో యూట్యూబ్లో ఉన్న ప్రతి క్లాస్ నాన్న మనకు లైవ్ క్లాస్ కానీ, ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కానీ, టాపిక్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్ కానీ అన్ని వీడియోస్ చూడండి. ఫ్రీనే కదా యూట్యూబ్, అన్ని వీడియోస్ చూసుకొని మీరు బెస్ట్ స్కోర్ అనేది వస్తుంది నాన్న. ఓకేనా, ఇది రైట్. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు కొన్ని టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను, ఇంపార్టెంట్ టాపిక్స్. దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియోని అయితే సో ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. Thank you.